ఫార్ములా కార్ రేస్ కేసు ఎవడైతే అందులో మెయిన్ కంపెనీ గ్రీన్కో ఉన్నదో, ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ మదర్ కంపెనీ గ్రీన్కో, ఆ గ్రీన్కో ఓనర్ అనిల్ ఉన్నాడో రేవంత్ రెడ్డిని కలుస్తున్నాడు, కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నాడు. ఆయన కంపెనీతో పెట్టుబడులని అక్కడిక్కడ వెల్కమ్ చేస్తున్నారు. మరి ఇక ఫార్ములా కార్ రేస్ ఏడున్నట్టుగా అయిపోయింది. అది ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ మీద హరీష్ రావు క్వశ్చన్ అడిగితే మేము సిట్ వేస్తున్నామని 1.5 year బ్యాక్ రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇంతవరకు సిట్ లేదు, స్టాండ్ లేదు. అది అయిపోయింది. కాళేశ్వరం 3 బ్యారేజీలకి పరిమితమై ఈయన నుంచి తప్పించుకొని అది సిబిఐలో పడేసిండు. అది ఆడనే ఉన్నది. అది అయిపోయింది, దాని పని అయిపోయింది. ఏ కేసు ఉన్నది? భూముల కేసు ఇద్దరు కలిసి నాకుతున్నారు. ఇంకేమున్నది? ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఈ వ్యవహారం అంతా తప్ప ఇందులో ఏదో చేస్తారని అయితే నేను అనుకుంటలేను. ఇప్పుడు నెక్స్ట్ మేబీ నేను అనుకోవడం కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలి. ఇస్తుండొచ్చు. ఇస్తే ఆయన కూడా నోటీస్ అందుకొని ఒకరోజు వస్తాడు, జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్ బ్యాచ్ ఎంతో డ్రామా చేస్తుంది. అదో పెద్ద హడావుడి. మళ్ళీ 2 రోజులు ఈ ఎపిసోడ్ నడుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతారు.